చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలు టీడీపీలో హీట్ పుట్టిస్తున్నాయి. తిరుపతిలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందంటూ శివప్రసాద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో లేదని మండిపడ్డారు. శివప్రసాద్ వ్యాఖ్యలపై ఇవాళ పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అజెండాతో పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శివప్రసాద్ వ్యాఖ్యల సమయంలో సభలోనే ఉన్న మంత్రి అమర్నాథ్ రెడ్డి అడిగి చంద్రబాబు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. హతీరాంజీ మఠం భూములు ఇవ్వాలని ఎంపీ శివప్రసాద్ సిఫార్సు లేఖ ఇచ్చినట్లు తెలిసింది. అయితే భూముల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తిరస్కరించినట్లు మంత్రులకు సీఎం చెప్పారు. వ్యక్తిగత అజెండాతోనే శివప్రసాద్ అలా మాట్లాడి ఉంటారని చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో అభిప్రాయం వ్యక్తమైంది. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో టీడీపీ సర్కార్ చంద్రబాబును ఉద్దేశించి శివప్రసాద్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మేము ఎస్సీలు 16.2% అని ఒకవేళ చిన్న పాయింట్ వేసుకొని అది తేడా ఉంది. 16% అనుకోండి. ఎస్టీలు 7 ఉంది కానీ 4 అంటారు, 5 అంటారు, రకరకాల మాయలు చేస్తుంటారు. 20% తీసుకోండి. ఎస్సీ ఎస్టీలు 20% ఉంటే 100కి 20 మంది ఉంటే ఎన్ని మంత్రి పదవులు రావాలి? మాకు 5 రావాలి. 2 ఇచ్చి వదిలేస్తున్నారే. 5 మందికి ఎస్సీ ఎస్టీలకు మంత్రి పదవులు ఇస్తే వారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందవచ్చు కదా. వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి అన్ని పనులు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నా ప్రజలు అడుగుతూ, ఏమయ్యా ఇది కూడా మీరు రిప్రజెంట్ చేయలేరా? ఈ క్లాస్మేట్ అంటావు, నిన్ను రాజకీయాల్లో తీసుకెళ్ళింది ఆయనే అంటావు, నువ్వే ఆయనతో చెప్పలేవా అని నిర్దేశం అడుగుతా ఉంటారు. అంతేకాదండి, మీరు చూడండి, వెస్ట్ గోదావరికి ఒక పదవి, ఎస్సీ పదవి, గుంటూరుకు ఒక పదవి గతంలో. ఈ మంత్రివర్గ మార్పుల్లో కూడా మళ్ళీ అక్కడే. రాయలసీమకి ఏం లేదు. రాయలసీమకి ఎస్సీ పోస్ట్, ఎస్సీ మంత్రి పదవి కూడా లేదు. అంతేకాదు, అలియన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అక్కడ 2 మంత్రి పదవులు ఇస్తే 2 ఓసీకి ఇచ్చారు, ఎస్సీకి లేదు. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి బీసీలకు ఇచ్చారు, ఎస్సీల యాక్టివిటీ కూడా ఎక్కడ గమనించే పరిస్థితి వస్తాం. ఇవన్నీ కూడా నేను ఆలోచించాల్సిందిగా ప్రజలు నాకు నిలదీస్తుంటే నేను చెప్పలేని పరిస్థితి.